ఫిబ్రవరి 23, 24, 25వ తారీఖుల్లో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అయ్యింది. అలానే ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలానే ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలాంటి గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అయ్యింది? ఏ స్త్రీ వల్ల వృషభ రాశి వారికి ఏం జరుగుతుంది? ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? శుభ అశుభ ఫలితాలు ఏమిటి? అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారికి గోచార ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉంది, అలానే వృషభ రాశి వారికి గోల్డెన్ టైం అనేది ఎలా ప్రారంభం కానుంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. సహజంగా మనలో మార్పు అనేది రావటానికి అంటే మనం కొన్నిసార్లు బాగా సంపాదిస్తాము, అలానే కొన్నిసార్లు తక్కువ కష్టంతోనే ఎక్కువగా ప్రతిఫలాన్ని కూడా పొందుతాం. కష్టం తక్కువే అయినప్పటికీ ఫలితం చాలా ఎక్కువగా అద్భుతంగా ఉంటుంది. కానీ మరికొన్నిసార్లు మాత్రం ఖచ్చితంగా కూడా ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండదు. ఎంత కష్టపడి పని చేసినా ప్రతిఫలం అనేది రానే రాదు. ఇలా చాలా వరకు కూడా కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనేవి అనుకూలించబోతూ ఉన్నాయి. ఫిబ్రవరి 23, 24, 25వ తారీఖుల్లో కొన్ని గ్రహాలు వీరికి అనుకూలించినందువల్ల వీరి యొక్క తలరాత దశ మారబోతూ ఉన్నాయి. అలానే ఫిబ్రవరిలో వీరికి ఎన్నో మంచి అనుభూతులు కూడా కలగబోతూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వారు పుట్టుక నుండే కాస్త డబ్బు పరులు అని చెప్పుకోవచ్చు. అంటే వీరికి కొంచెం డబ్బు ఎక్కువగానే ఉంటుంది. చిన్నప్పటి నుండే గోల్డెన్ స్పూన్ అని చెప్పుకోవచ్చు. అయితే అందరికీ అలానే ఉంటుంది అని కాదు, కానీ కొందరికి మాత్రం అలానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కొంతమందికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. వారు జీవితంలో ఎన్నో గొప్ప విజయాలను సాధించటం, అలానే చిన్న వయస్సు నుండే కష్టం అనేది ఎక్కువగా పడుతూ వారు అనుకున్నది సాధించటం, ఇలా అనేక విధాలుగా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలానే వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లు అయితే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్నాయి. జాతకరీత్యా వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరి చుట్టూ అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, వీరి చుట్టూ అనేక రకాలైనటువంటి కష్టాలు వీరిని వెంటాడుతూ ఉన్నప్పటికీ, వీరు మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు. ధైర్యం అనేది వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసాలు వీరికి చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు ఎంత ధైర్యవంతులు అంటే వీరి చుట్టూ అనేక రకాల ఇబ్బందులు అనేవి ఉన్నా, వీరి చుట్టూ చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా, ఎవరితో చెప్పుకోవాలో తెలీదు అని ఇబ్బంది పడుతూ ఉన్నా, అటువంటి సిచ్యువేషన్లో కూడా వీరు పొరపాటున కూడా వీరి ధైర్యాన్ని కోల్పోరు. వీరు అత్యంత ఎక్కువగా ధైర్యాన్ని కలిగి ఉంటారు. ధైర్యం అంటే వృషభ రాశి వారిది అని కూడా చెప్పుకోవచ్చు. అలానే వీరు ఎవరినైనా ఒక్కసారి నమ్మితే చాలు, ఇక వారి కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటారు. ప్రాణమైన ఇచ్చేసే అంత ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. ధైర్యం, సాహసం అనేది వీరికి ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏదైనా ఒక్కసారి అనుకున్నారు అంటే అది సాధించి తీరే అంతవరకు కూడా వదిలిపెట్టరు. ధైర్యం, సాహసం అంటే ఖచ్చితంగా వీరికే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నందువల్ల ఇది వరకు మీరు ఏదైతే ఒక పనిని చేసి అందులో విజయాన్ని పొందకుండా ఉన్నారో, ఏదైతే ఒక పనిని చేసి ఆ పనిలో సక్సెస్ అనేది లేదు అని బాధపడుతూ ఉన్నారో, ఆ పనిలో ఇప్పుడు సక్సెస్ అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి.
అలానే ఆ పనిలో ఇక మీకు అద్భుతమైన విజయం కూడా ఉంది. అద్భుతమైనటువంటి విజయం కూడా ఉండబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వీరి జీవితంలో కొన్ని శుభాలు అనేవి రాబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అదృష్టం వీరిని వెతుక్కుంటూ రాబోతూ ఉంది. గ్రహాలు అనుకూలంగా ఉంటే ఇక మనం ఏ పని చేసినా అనుకూలిస్తుంది. గ్రహాల యొక్క అనుకూలత ఒక్కటి ఉంటే చాలు. ఎంతటి దరిద్రమైనటువంటి బాధలు అయినా సరే తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత అనేది ఖచ్చితంగా కూడా మీపైన ఉండబోతూ ఉంది. చెడు ప్రయత్నాలు మీపైన చేసినా, వాటి వల్ల మీరు ఇదివరకు ఏవైనా ఇబ్బందులు పొందినా, ఆ సమస్యలు అవన్నీ కూడా తొలగిపోయి లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ మీరు ఎదుర్కొంటూ ముందడుగు వేస్తూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఆ ధైర్యమే మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచబోతూ ఉంది. ఇదివరకు మీరు కష్టపడిన అంటే ఫలితం లేదు అని బాధపడి ఉన్నారు కదా! అవన్నీ కూడా తొలగిపోయి ఇకపై నుంచి మీ కష్టానికి మంచి ప్రతిఫలం అనేది దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా కూడా రాబోతూ ఉంది. అయితే మీరు ఓపికతో ఉండటం ఉత్తమం. అలానే మీరు అందరికీ కూడా మేలు చేసేటటువంటి వ్యక్తులు. అందరూ నావారే అనుకునేటటువంటి వ్యక్తులు కూడా. మీరు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయరు. అంటే వీరితో మాకేంటిలే, వారితో మాకేంటిలే అని పొరపాటున కూడా మీరు అనుకోరు. అందరూ మనవారే. అలానే అందరికీ కూడా మనం సహాయం చేయాలి అనే ఆలోచన అనేది ఈ యొక్క వృషభ రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంత శాంతంగా, ఎంత ఓపికతో ఉంటారో కోపంలో ఉన్నప్పుడు కూడా అంతకు మించినటువంటి బాధను, అంటే అంతకు మించినటువంటి కోపం. ఎప్పుడైతే వీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత శాంతంగా ఉంటారో, కోపం వచ్చినప్పుడు అంతే ఎక్కువ కోపాన్ని కూడా చూపిస్తూ ఉంటారు వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు. వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు రావటం, అలానే ఈ మధ్య మాత్రం వీరు ఏదో చేయాలి అనుకున్నా సరే వీరు ఇంకేదో చేస్తూ ఉంటారు. ఇలా 1, 2 కాదు, చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వీరికి వచ్చిన ప్రతి సమస్యను కూడా ఎదుర్కొని ముందడుగు వేస్తూ జీవితాన్ని నెట్టుకు వస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ రాబోయే రోజులు మాత్రం గ్రహాలు అనుకూలించి అత్యంత శుభ ఫలితాలను వృషభ రాశి వారు పొందబోతూ ఉన్నారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఆర్థికంగా కూడా రాబోయే రోజుల్లో చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఆర్థికంగా ఇప్పుడు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో రాబోయే రోజుల్లో మాత్రం అటువంటి ఆర్థిక సమస్యలు అనేవే లేకుండా జీవితంలో ముందడుగు వేస్తారు. వివాహాది శుభకార్యాలకి ఆటంకం ఏదైనా ఉన్నా ఆటంకం అనేది తొలగిపోయి వివాహాది శుభకార్యాలు కూడా జరిగే అవకాశం 100% ఉంటుంది వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. అలానే వృషభ రాశి వారికి ఇప్పుడు కోరుకున్న కోరిక ఈరోజు తీరకపోయినా ఏదో ఒక రోజు అంటే ఖచ్చితంగా మాత్రం ఆ కోరిక తీరుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఒక స్త్రీ మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఏదో ఒక రూపంలో ఒక స్త్రీ వల్ల మీకు లక్కీ టైం అనేది మొదలవుతుంది. అది ఎలాగన్నది ఖచ్చితంగా కాలమే నిర్ణయిస్తుంది. ఇక కాలం అనేది ఖచ్చితంగా ఎటువైపు దారి చూపిస్తే అటు వెళ్ళటమే మన బాధ్యత. ఇక ఎవరికీ కూడా మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయకుండా చూసుకోవాలి. ఇక ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.